హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైతా సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు నేను మీకు చూపించబోతున్న సారీస్ అండి చందేరీలో ఫుల్ ఆఫ్ డిజిటల్ ప్రింట్స్ అండి. ఫ్యాబ్రిక్ ఏమో సాఫ్ట్, ఇట్ ఫీల్స్ లైక్ సిల్క్ ఫ్యాబ్రిక్, బట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. నో నీడ్ ఆఫ్ స్టార్చ్. చాలా మోబుల్ నలగవండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనము చక్కగా ఫ్రిల్స్ పెట్టినా కూడా ఎంత నీట్గా చక్కగా బయట ఎంత చక్కగా నిలిచిపోయిందో. సో శారీస్లోకి వెళ్ళే ముందు మనము ఈరోజు కొంచెం 2 minutes మాట్లాడుకుందాం. సో మొన్న అశ్వత్థామని తీసుకొని వచ్చారు కదా, ఎవరి దగ్గరికి? ద్రౌపది దగ్గరికి. సో అర్జునుడు అశ్వత్థామని తీసుకొచ్చారు ద్రౌపది దగ్గరికి తీసుకొస్తే, సో భీముడు ఏమంటున్నాడంటే అశ్వత్థామని చంపేద్దాం. అశ్వత్థామ బ్రాహ్మణ పుత్రుడు కదండి, ద్రోణాచార్యుడు అంటే వాళ్ళందరికీ గురువు. సో గురువు గారైన పుత్రుడు అనమాట. సో చంపేద్దాము, చాలా ఘోరం చేశాడు, మన 5 మంది ఉప పాండవుల్ని చంపేశాడు, సో చంపేద్దాము అని అంటే అప్పుడు ద్రౌపది వచ్చి అర్జునుడితో చెప్తుంది, సో ఎలా చంపుతావు నువ్వు? తను కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తుంది. అతను మీ యొక్క గురువు కుమారుడు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అతను ఒక బ్రాహ్మణుడు. థర్డ్ పాయింట్, నువ్వు కానీ అతన్ని చంపేస్తే తన తల్లి కృపి బతికే ఉంది, సో తను ఎవరు చూసుకుంటారు? తను అగ్ని ప్రవేశం చేసేస్తుంది తన బిడ్డ చనిపోయాడని తెలిస్తే. సో బిడ్డల్ని పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తెలిసింది. సో ఇంకొక తల్లి ఒక బాధకి నేను కారణం కాలేను, సో దయచేసి అశ్వత్థామని వదిలేయండి అని అంటుందన్నమాట ద్రౌపది. సో మిగతా పాండవులందరూ దానికి యాక్సెప్ట్ చేస్తారు. బట్ కృష్ణ సీయింగ్ పిక్చర్ అనమాట, ఆయనకంతా తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఉంది. సో అశ్వత్థామకి ఏంటంటే బై బర్త్ ఇక్కడ ఒక మనీ ఉంటుందన్నమాట, అంటే ప్రీవియస్ యొక్క శక్తి అంతా ఆ మనీలో ఉంటుంది. సో ఆ మనీ ఉన్నంత వరకు హీఈస్ అజయుడు లాగా. సో ఆ మనీని తీసేసి అతన్ని పంపించేస్తారు. సో అతను ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మనకి ఒక మంచి విషయం తెలుస్తుంది. బట్ అశ్వత్థామ అలా వదిలేసిన తర్వాత ఉత్తర కడుపులోకి బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు, ఇంత జరిగిన తర్వాత కూడా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం, కొన్ని విషయాలు ఉమెన్ అనే వాళ్ళు అంటే లేడీస్ అన్నమాట, ఆడవాళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది చాలా. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఆలోచిస్తారు, లాజికల్గా ఆలోచించరు అనమాట. సో ఎమోషనల్గా ఆలోచించినప్పుడు సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్, సమ్టైమ్స్ ఇట్ టేక్స్ బ్యాడ్ ఆల్సో. అనవసరంగా మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో అంటే కొన్ని విషయాల్లో డస్ నాట్ ఇంటర్ఫేర్, అంటే మనం ఇంటర్ఫేర్ కాకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే కొన్ని లాజికల్గా ఆలోచిస్తేనే మనకు మంచి చేస్తుంది అనమాట, ఎమోషనల్గా ఆలోచిస్తే కొన్ని ఫెయిల్ అవుతాయి. సో అలాగా అశ్వత్థామ ఏం చేస్తాడు, ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఉండకూడదు. ఉప పాండవులు చనిపోయారు, అభిమన్యుడే చనిపోయాడు, ఇంకా లాస్ట్ ఉండేది ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ. ఆ బిడ్డను కూడా చంపేస్తే ఇంకా ఇంత రాజ్యం చేశారు వీళ్ళెవ్వరు ఇంకా మళ్ళా సంతోషంగా ఉండకూడదు. మన నెక్స్ట్ జనరేషన్ లేకపోతే మనకి ఏం సంతోషం అండి, ఎంత డబ్బున్నా ఏమున్నా. అందువల్ల అలా చేశారు. సో అప్పుడు ఉత్తర పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వస్తుంది. కృష్ణుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది అని అనుకుంటారు, కానీ ఉత్తర పరిగెత్తుకుంటూ వస్తుంది కృష్ణుడి దగ్గరికి. నన్ను కాపాడు భగవంతుడా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ప్లీజ్ కాపాడు అని అడుగుతుంది. సో ఆయన ఒక సుదర్శన చక్రతోటి ఆయన ఉత్తర కడుపు లోపలికి చిన్న ఫామ్ అనమాట, మామూలుగా 400 ఫామ్ అంటే శంఖ చక్ర గదాపద్మం, చిన్న ఫామ్లోకి ఉత్తర కడుపులోకి వెళ్ళి కాపాడుతారు. సో ఆ కాపాడింది చూసి కుంతి ప్రేయర్స్ అనమాట, భగవంతుణ్ణి ప్రే చేస్తుంది. ఏంటంటే స్టార్టింగ్ నుంచి తనని, తన పిల్లల్ని, తన మనవళ్ళని అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు కృష్ణుడు. చాలా చాలా కృతజ్ఞతలు నీకు, ఎలా మేము నీ కృతజ్ఞత తీసుకోవాలి, ఎలా మా ఒక సంతోషాన్ని, మా ఒక భక్తిని ఎలా చూపించాలనేది కుంతి ప్రేయర్స్. దాని తర్వాత కృష్ణుడు విత్ డిస్కషన్ విత్ పాండవాస్ అనమాట, తన పిల్లలందరూ చనిపోతే అందరు విపరీతంగా ఏడుస్తున్నారు. సో సాధువుల్ని తీసుకొచ్చి అసలు ఏంటి ఈ మన జనన మరణాలకి మనం ఏమి ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది జరిగే ప్రాసెస్సే అని చెప్తారు. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో శారీస్కి వెళ్దాం. సో నా శారీ ఈ దగ్గు మాత్రం, ఈ కాఫ్ నన్ను వదలని అంటుందండి. సో ఫ్రమ్ 1 month ఆన్వర్డ్స్ ఐఎమ్ సఫరింగ్. సో మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, సో వెరీ సారీ. సో శారీస్కి వెళ్ళే ముందు నా శారీ ఆన్ ద వేలో వస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న శారీస్ నుంచి వస్తాం. సో మీకు బాతిక్స్ అంటే చాలా ఇష్టం కదా, చాలా మంది అడిగారు కదా. సో ఈరోజు బాతిక్స్ నేను మీకు చందేరి మీద చూపిస్తున్నాను. సో బ్యూటిఫుల్ అండి, ఇవి స్టార్చ్ అవసరం లేదు, స్టార్చ్ పెట్టుకున్నా పర్లేదు. సో దీస్ శారీస్ అండి,
యూ ఫీల్ దట్ దిస్ ఇస్ ద చందేరి కాటన్ అండి. చందేరి కాటన్ అనమాట. స్టార్చ్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా పర్వాలేదు. శారీ అయితే చాలా బాగుంటుంది, ముడుచుకోవడం అట్లా ఏమీ ఉండదు. ఇట్స్ మూవ్ ఆన్ అనమాట, చక్కగా వెళ్ళిపోతుంది. ఈ శారీస్ వచ్చి 1100 అండి, ఫ్రీ షిప్పింగ్. చాలా 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 బాగుంటాయి ఈ శారీస్. సో బ్యూటిఫుల్ అండి శారీస్ అయితే. చక్కగా బాతిక్ డిజైన్స్ అండ్ మీడియం అంతా మనకి బాతిక్ డిజైన్స్ ప్రింట్స్. సో పళ్ళు అయితే చక్కగా బాతిక్ డిజైన్. బాతిక్స్ చాలామంది ఫేవరెట్స్ అండి. సో హ్యాపీగా మీరు అందరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది బ్లౌజ్, సెల్ఫ్ బ్లౌజ్, బార్డర్ వచ్చింది. సో ఇప్పుడు నేను చూపించింది లైట్ గ్రీన్లో కలర్స్, గ్రీన్ అనమాట. ఇప్పుడు నేను మీకు మంచి మెరూన్, దిస్ ఇస్ గుడ్ మెరూన్ కలర్ సారీ. మెరూన్ కలర్, దీస్ ఆల్సో 1100 ఫ్రీ షిప్పింగ్ అండి. మెరూన్ కలర్ సారీ చక్కగా బాతిక్ అయితే ఎంత చక్కగా ఉందో. సో బ్యూటిఫుల్ అండి బాతిక్. సో మీరు శారీకి చూస్తే ద బాతిక్ డిజైన్ ఈజ్ డిఫరెంట్. అంటే అక్కడ ఇందాక మనం చూసిన దాని మీద ఎల్లో కలర్తో బాతిక్ వచ్చింది, ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే సపోటా కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్తో బాతిక్ వచ్చింది. సో చీకు కలర్తో బాతిక్ వచ్చింది, చాలా బాగుంది. సో బ్యూటిఫుల్ అండి, కలర్ అయితే ఎంతో చక్కగా ఉంది. సో ట్రెడిషనల్ కలర్ ఇది. సో ఇది పళ్ళు అనమాట. అండ్ ఆల్సో బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఇట్స్ నాట్ హ్యావ్ ఏజ్ ఫ్యాక్టర్ అండి, నో ఏజ్ ఫ్యాక్టర్స్, ఎవరైనా చక్కగా వేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఇంక్ బ్లూ అనమాట, డార్క్ డీప్ బ్లూ అంటారు కదా, ఇంక్ బ్లూ. ఇంక్ బ్లూలో బాగా ఎట్లా ఉందంటే చక్కగా బ్లాక్, ఇట్ గివ్స్ బ్లాక్ షేడ్ అనమాట, కానీ చాలా బాగుంది. బ్లాక్ లాగే అనిపిస్తుంది, బట్ ఇట్ గివ్స్ ఇంక్ బ్లూ, చాలా బాగుంది. దాని మీద ఏంటంటే మనకి పీచ్ కలర్తో వచ్చింది బాందిని, ఐ మీన్ దిస్ బాతిక్ డిజైన్. సో బ్యూటిఫుల్ అండి. బాతిక్, బాందిని, టై అండ్ డై ఇవన్నీ నాకు బాగా, షబోరి ఇవన్నీ బాగా కన్ఫ్యూజన్ అండి నాకు. సో దిస్ ఈజ్ బాతిక్ డిజైన్. సో దిస్ ఇస్ పళ్ళు అండి, పళ్ళు. అండ్ బ్లౌజ్ ఏమో రన్నింగ్, ఐ మీన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, చక్కగా ఉంటుంది ఇలా వేసుకున్నా కూడా. నెక్స్ట్ దీంట్లో గ్లాస్ గ్రీన్ చూద్దాం. గ్లాస్ గ్రీన్ మీద మనకి ఐస్ బ్లూ కలర్తో వచ్చిందండి బాతిక్, చాలా చక్కగా ఉంది. సో దిస్ ఇస్ గ్లాస్ గ్రీన్, ఐస్ బ్లూ కలర్తో వచ్చింది బాతిక్, చాలా బాగుంది, చాలా బాగుంది. సో బ్యూటిఫుల్ అండి శారీ. సో పళ్ళు చూద్దాం. ఇట్స్ గుడ్ పళ్ళు అండి, చాలా బాగుంది చక్కగా. సో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సో దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్, బార్డర్ వచ్చేసింది. సో దీంట్లో మనకు మంచి ఆరెంజ్ అండ్ ఆరెంజ్ అని కూడా అనాల్సిన అవసరం లేదు, ఇట్స్ టమాటా రెడ్ అండి, చక్కటి రెడ్. దిస్ ఇస్ ద టమాటా రెడ్, అంటే ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది, రెడ్డిష్ ఆరెంజ్. దాని మీద చక్కటి ఎల్లో కలర్తో బాతిక్ వచ్చింది, చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్, బార్డర్ వస్తుంది. సో ఈ ప్యాటర్న్లో మనం ఇప్పుడు లాస్ట్ సారీ చూసేద్దాం. ఇవన్నీ 1100 ఫ్రీ షిప్పింగ్. ఇదేమో ప్యూర్ బ్లాక్, దిస్ అ ప్యూర్ బ్లాక్ సారీ, దాని మీద స్కై బ్లూతో బాతిక్ అద్దిరిపోయిందండి. దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్గా యూ కెన్ గో ఫర్ చక్కగా స్కై బ్లూకి వెళ్ళిపోవచ్చు, లేదా అదే బ్లౌజ్ వేసుకున్నా చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. అసలు పళ్ళు అండ్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ బార్డర్ వచ్చింది. సో ఇప్పుడు మనం చూసిన శారీస్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ చూసే ప్యాటర్న్స్ నా శారీ ప్యాటర్న్ వస్తుంది. సో దిస్ శారీస్ 1000 రూపీస్ అండి, ఫ్రీ షిప్పింగ్, చాలా బాగుంది. దిస్ ఈజ్ ద ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి చందేరి సిల్క్. సో ఇట్ గివ్స్, అండ్ దీనికి స్టార్చ్ పట్టదండి, సో స్టార్చ్ అవసరం కూడా లేదు. ఇట్స్ గివ్స్ ద స్టిఫ్ లుక్ అండ్ ఆల్సో మనకు నలిగిపోవడం అట్లా ఏముండదు, చక్కగా ఉంటుంది శారీ. అస్సలు గుచ్చుకోవట్లేదండి, నేను వేసుకున్నాను కదా, సో బై వేరింగ్ నేను చెప్తున్నాను మీకు, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా కూల్గా ఉంది. దిస్ ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్కి వెరీ వండర్ఫుల్ శారీ అండి. అంటే వర్క్ చేసే ఉమెన్స్కి బాగా మంచిగా ఉంటుంది, అది చూడ్డానికి గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ఆల్సో కంఫర్టబుల్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ వెరీ ఎకనామికల్ అనమాట. మనకి చక్కగా రోజువారీ వేసుకునే చీరలుగా చక్కగా మనకు బాగా పనికి వస్తుంది. ఇలా మీరు చక్కగా కాంట్రాస్ట్ వెళ్ళచ్చు, లేదు దాంట్లో కూడా చక్కటి బ్లౌజ్ ఇస్తారు. సో ఇదేంటంటే మనకు పళ్ళు, శారీ అంతా మన ఫేవరెట్ కలంకారీ ప్రింట్ వచ్చేసింది. సో పళ్ళు ఏమో చక్కగా లైన్స్ వచ్చింది, చక్కటి లైన్స్ ప్రింట్ వచ్చింది, బాగుంది. అండ్ మనకి ఏంటంటే టెంపుల్ బార్డర్తో బ్లౌజ్ వచ్చింది. సో ఇదే వేసుకుని బాగుంటుందండి చక్కగా. లేదు దీంట్లో మెయిన్ కలర్స్ మార్జిన్ తీసుకుని ఆరెంజ్ వేసుకున్న బాగుంటుంది, లేదా క్రీమ్ కలర్ వేసుకున్నాను. సో మన ఇష్టం, మనం ఎలా అన్నా మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ క్రీమ్ కలర్ చాలా వాటికి మ్యాచ్ అవుద్ది, మీకు చూసేదానికి చక్కగా కనిపిస్తుందని నేను క్రీమ్ వేసుకున్నాను. సో ఇది చూడండి, దిస్ ఈజ్ అ డిజిటల్ ప్రింట్ అనమాట. ఈ డిజిటల్ ప్రింట్ ఏంటంటే మనకి చక్కటిగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆల్సో మనకు చక్కటి ఒక చిన్న సింపుల్ బార్డర్ ఇచ్చారు, చక్కగా ఉంది. దీస్ శారీస్ 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. శారీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయి,
ఫ్యాబ్రిక్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ అన్ని పరంగా చక్కగా ఉన్నాయి. వర్తీ అనమాట. 1000 రూపీస్ అంటే చక్కగా వర్తీగా ఉన్నాయి. సో చక్కగా మనము వాష్ చేసుకొని చక్కగా కట్టుకోవచ్చు. సో బ్లౌజ్ అనమాట, దిస్ ఈజ్ ద బ్లౌజ్, సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది కదండి బ్లౌజ్. సో గివింగ్ ఏ వెరీ డీసెంట్ లుక్ అండి. సో నెక్స్ట్ శారీకి వెళ్దాం. ఇవన్నీ ఏంటంటే మీకు 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది శారీ అంతా వితౌట్ బార్డర్ అండి. దిస్ ఇస్ వితౌట్ బార్డర్ అండ్ శారీ అంతా మోటివ్స్ వచ్చాయి చూడండి, చక్కగా డిజిటల్ ప్రింట్స్, చక్కగా మోటివ్స్ వచ్చాయి. అండ్ పళ్ళు చూస్తే చక్కగా ఒక పెద్ద సంథింగ్ ఏంటిది నాకు కనిపించట్లేదు, పీకాక్. వెరీ నైస్ అండి, పీకాక్ వచ్చింది చక్కగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది కదా. సో దీనికి బ్లౌజ్ ఏంటంటే ఇది జస్ట్ పువ్వులు, చిన్ని పువ్వులు అనమాట. 3 petals ఉండే పువ్వులాగా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా మీకు పెద్దదే ఉంటుందండి. మీరు బ్లౌజ్ ఎంత ఉంటుందో అని టెన్షన్ కూడా అవసరం లేదు. చూడండి బ్లౌజ్ ఈజీగా 70 ఉంటుంది, 70 to 80 ఉంటుంది. అండ్ చీర పడినా కదండి చక్కగా 3/4 హ్యాండ్స్ డెఫినెట్లీగా ఇక్కడ దాకా చక్కగా వస్తుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ ద బ్లౌజ్ ఆల్సో. నెక్స్ట్ శారీ అండి, ఇదేమో నెక్స్ట్ శారీ చూడండి చాలా బాగుంది. ఇది ఆరెంజ్ కలర్ చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది. అండ్ బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ పళ్ళు అండి, పళ్ళు ఎంత బాగుంది కదా, చాలా బాగుంది పళ్ళు, చాలా నచ్చింది పళ్ళు. అండ్ బ్లౌజ్, దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. ఇట్స్ స్మాల్ డాట్స్, చాలా బాగుంది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ శారీ అండి, నెక్స్ట్ శారీ లీవ్స్ అనమాట. ఇది ఒక వెరైటీ, అంటే మనకి లీవ్స్లో చాలా రకాల షేప్స్ ఉంటాయి కదా. సో ఇది ఒక రకమైన షేప్ ఆఫ్ లీఫ్ అనమాట. సో ఆ లీవ్స్ని మొత్తం ఇచ్చేసారు. అండ్ ఆల్సో బార్డర్ కూడా చక్కగా మనకి ఏంటంటే మంచిగా ఇచ్చారనమాట. బార్డర్ కూడా చాలా బాగుంది, సింపుల్గా. సో చాలా బాగుంది బార్డర్ కూడా. అండ్ పళ్ళు అండి, పళ్ళులో మంచిగా పీకాక్ వచ్చింది, సో బ్యూటిఫుల్ అండి. మన కలంకారీ శారీస్ లాగా ఎంత చక్కగా ఉన్నాయో, బట్ దే ఆర్ కాటన్ ఫీల్. ఇదేమో మనకి మంచి సిల్క్ ఫీల్ కదా. సో యూ కెన్ వేర్ ఇవి, అంటే స్టార్చ్ పెట్టుకోవడాలు ఈ బాధలు ఏమి ఉండవు వీటికి. ఇది బ్లౌజ్ సెల్ఫ్ వచ్చిందండి, చాలా బాగుంది. సో ఈ ప్యాటర్న్లో నేను ఇప్పుడు ఇంకొక లాస్ట్ శారీ చూపిస్తున్నాను. అంటే 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇందాక మనం చూసాం కదండి బాతిక్ డిజైన్, దట్స్ ఇస్ 1100 ఫ్రీ షిప్పింగ్. ఈ సారీ చూడండి, ఇట్స్ మంచి మనకి గ్రీన్, డార్క్ డీప్ గ్రీన్ మీద మంచిగా మనకి ఏంటంటే రేడియం కోరా గ్రీన్ లాగా ఉంది. కోరా కూడా కాంబినేషన్ చాలా బాగుంది కదా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మనకి పళ్ళు ఏంటంటే సింపుల్ పళ్ళు వచ్చేసిందండి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ ఏంటంటే డైమండ్స్, ఇట్స్ ఫుల్ ఆఫ్ డైమండ్స్ వచ్చింది బ్లౌజ్. కాంట్రాస్ట్ వెళ్ళచ్చు, మన ఇష్టం అండి. మనము శారీని మనం డిఫరెంట్గా వేసుకునే దాన్ని బట్టి ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్. సో నో నీడ్ టు వరీ. అండ్ నేను ఇప్పుడు చూపించబోతున్న శారీస్ అంతా ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజెస్, చాలా న్యూ ప్యాటర్న్స్గా కొంచెం బాగుంటుంది. యాజ్ అ ఫ్యాబ్రిక్ వైజ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఒక ప్రైస్ అనేది పెరిగే కొద్దీ దాని యొక్క ఎవ్రీథింగ్ విల్ బీ ఇంక్రీజ్డ్ కదండి. సో నేను ఇందాక చూపించింది 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, ఇవి 1300. ఎందుకంటే వీటికి మంచిగా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి. అండ్ ఆల్సో డిజైన్స్ కూడా బాగుంటుంది, ఫ్యాబ్రిక్ కూడా ఇంకొంచెం లిటిల్ బిట్ పాయింట్ కూడా చక్కగా ఉంటుంది, కొంచెం మంచిగా. ఇది చూడండి ఫుల్ ఆఫ్ ఇక్కత్ ప్యాటర్న్. మనము మొన్న కాస్ట్లీ శారీస్ చూసాం కదండి, చక్కగా అలాగే ఇక్కత్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ ఆల్సో బార్డర్ చూడండి ఎంత చక్కగా ఉందో, సో బ్యూటిఫుల్ కదండి బార్డర్ చక్కగా. ఇది కట్టుకుంటే ఎంత చక్కగా ఉంటుంది కదా. 1300 అండి ఫ్రీ షిప్పింగ్, చాలా బాగుంది శారీ. సో దిస్ ఇస్ ద పళ్ళు, జస్ట్ ఇన్వర్టెడ్ వీస్ లాగా ఇచ్చారు, సో బ్యూటిఫుల్ అండి బ్లౌజ్ అండ్ పళ్ళు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇక్కడ మన బార్డర్లో ఇచ్చారు కదా, సో దాన్ని బట్టి ఇచ్చారు. మీకు కాంట్రాస్ట్ అండి, కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్కి శారీకి, బాగా కాంట్రాస్ట్, చాలా బాగుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టించుకున్నారంటే మీకు కనీసం ఒక 4 చీరలకి పనికి వస్తుంది, అంత బాగుంది, చాలా బాగుంది. అండ్ ఈ శారీస్ మనకి ఇక్కడ ఏదైనా మనకి స్టిచ్చింగ్స్ దగ్గర ఇలా పక్కకు వచ్చేస్తుంది అనే ప్రాబ్లం కూడా లేదు, బికాజ్ దిస్ ఇస్ నాట్ ద కాటన్ ఫ్యాబ్రిక్ కదా. సో ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, అంటే బాగా చక్కగా ఫ్రీగా వాడుకోవడానికి బాగా పనికి వస్తుంది. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ డిజైన్ అండి. అంటే మనకి శారీ మొత్తం
మొత్తం నింపేసినట్టు ఉంటుంది డిజైన్స్. దీస్ ఆర్ ద డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి చూడడానికి. ఈవెన్ కట్టుకుంటే కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ది శారీ పళ్ళుకి వెళ్దాం. పళ్ళు అండి, దిస్ ఇస్ ద పళ్ళు. సో ఇంత బ్యూటిఫుల్ ఫుల్గా వచ్చేసి డిజైన్కి యూ షుడ్ హ్యావ్ అ ప్లెయిన్ బ్లౌజ్. దిస్ ఇస్ అ ప్లెయిన్ బ్లౌజ్, సెల్ఫ్ డాట్స్ వచ్చాయండి, చాలా బాగుంది. సో ఇలా సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చి చక్కగా చూడండి శారీలో ఉండేదాన్ని బార్డర్గా ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అండి బాందిని డిజైన్. సో బాందిని డిజైన్స్ కూడా బాగా నచ్చుతారు చాలామంది, నాకు చాలా చాలా ఇష్టం బాందినీస్. ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటుంది. ఇది ఎన్ని ఫ్యాబ్రిక్స్ మీద వచ్చినా తీసుకుంటూనే ఉంటాం మనం, చక్కగా కొంటూనే ఉంటాం. సో ఫుల్ ఆఫ్ బాందిని డిజైన్ వితౌట్ బార్డర్ అండి, చాలా బాగుంది శారీ అయితే. సో పళ్ళుకి వచ్చేటప్పటికి గ్రాండ్ పళ్ళు ఇచ్చారు, చక్కగా పీకాక్స్ వచ్చి మల్టీ కలర్డ్, చాలా కలర్స్ చూస్ చేశారండి, చాలా బాగుంది. సో బ్లౌజ్ వచ్చి ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్, ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, చాలా బాగుంది. సో ఈ శారీస్ కంప్లీట్ వెయిట్లెస్ అండ్ దే ఆర్ సాఫ్ట్, స్మూత్, హ్యాండిలింగ్ వెరీ ఈజీ. హ్యాండిల్ అయితే చాలా ఈజీ. సో ఇలా కట్టుకున్నామంటే అలా ఉండిపోతుంది, ఇంకా జారడం కష్టాలు. శారీ మనము డ్రాప్ చేసిన తర్వాత అవి జారిపోతూ ఉంటే మనం దాన్ని సర్దుకోవడమే కష్టం అనిపిస్తుంది కదా. సో ఈ శారీస్ అలా కాదు, చాలా స్మూతీగా హ్యాపీగా ఉందన్నమాట. సో నెక్స్ట్ శారీ ఇట్స్ లైట్ గ్రీన్ కలర్ శారీ మీద ఫుల్ ఆఫ్ కలంకారీ డిజైన్. కలంకారీ డిజైన్స్ అంటే ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండి, ఫ్లవర్ మొత్తం ఒక ఫ్లవర్ గార్డెన్ లాగా ఉంది, గ్రీనిష్గా చాలా చక్కగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో దే హ్యాడ్ గివెన్ ఏ సింపుల్ బార్డర్ ఆన్ బోత్ సైడ్స్ ఒక సింపుల్ బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు, ఇట్స్ అ సింపుల్ 1/2 మీటర్ పళ్ళు లోపల ఇచ్చారు. ఇది చూడండి చక్కగా పళ్ళు. అండ్ బ్లౌజ్కి వచ్చి ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ బ్రౌన్, లైట్ బ్రౌన్ కలర్కి చక్కగా బార్డర్ కూడా ఇచ్చారండి. నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, శారీలో ఉన్న డిజైన్ కానీ బ్లౌజ్కి బార్డర్గా ఇస్తే అది మనం కానీ ఎల్బో హ్యాండ్స్ కుట్టించుకుంటే అది చాలా ఎన్హాన్స్ చేస్తుందండి బ్యూటీని అని, నిజం అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, సో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్లో మనం ఇంకొక శారీ చూద్దాం. గ్రే, ఇట్స్ వెరీ డీప్ గ్రే, చాలా డార్క్ గ్రే అండి, చాలా డార్క్ గ్రే, ఎలిఫెంట్ గ్రేకి చాలా డార్క్ గ్రే. ఇట్స్ వెరీ గుడ్ డార్క్ గ్రే అండి, చాలా బాగుంది. శారీ మీద ఏంటంటే అమ్మాయిలు కడవలు పట్టుకొని చక్కగా నడుస్తున్నట్టు, అండ్ ఆల్సో మనకి డక్స్ స్క్వాన్స్ ఏవేవో చాలా చక్కగా ఉంది. అండ్ బార్డర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. సో మంచి పళ్ళు, చక్కటి పళ్ళు ఇచ్చేసారు, చక్కటి పళ్ళు. అండ్ బ్లౌజ్కి వచ్చేది ఫుల్ ఆఫ్ ఫ్లోరల్ బ్లౌజ్ అండి, చాలా బాగుంది. సో నేను ఇలా చూపిస్తాను. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్లోరల్ బ్లౌజ్. ఇవన్నీ 1300 అండి, ఫ్రీ షిప్పింగ్. మనం చక్కగా వాడుకోవచ్చు ఈ సారీస్, అంత చక్కగా ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో గ్రేయిష్ కాంబినేషన్ అండి, గ్రే మీద ఫుల్ ఆఫ్ మనకి ఏంటంటే ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ వచ్చాయి. అండ్ ఆల్సో మష్రూమ్ షేప్ వచ్చింది, అండ్ ద స్టార్స్ సంథింగ్ సో క్రేజీ డిఫరెంట్ డిజైన్ లాగా అనిపిస్తుంది. అండ్ చక్కగా అటు ఇటు చక్కగా బార్డర్స్ ఇచ్చారు. సో సంథింగ్ డిఫరెంట్గా ఉంది, యూనిక్గా అనిపిస్తుంది. సో ఇది పళ్ళు అండి, దిస్ ఇస్ పళ్ళు, దిస్ ఇస్ పళ్ళు. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఏంటంటే శారీ అంతా ఫుల్ ఆఫ్ దగ్గర డిజైన్ కదా. పళ్ళు ఏంటంటే మనకి చక్కగా దూరంగా ఒక స్టార్స్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. పళ్ళు అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ అండి, చాలా బాగుంది. సో దీంట్లో మనము ఇంకొక 2 చీరలు చూసేద్దాం, అంతే అయిపోయిందండి ఈ రోజుకి. సో ఇది మంచి మెంతి కలర్ శారీ, మెంతి కలర్ శారీకి మంచి పీకాక్ గ్రీన్ కలర్తో బార్డర్ ఇచ్చేసారు. అండ్ ఆల్సో శారీ అంతా ఫుల్ ఆఫ్ డిజైన్ అండి, తీగలు చక్కగా తీగలు అల్లుకున్నట్టు మంచిగా అనిపిస్తుంది, డిజైన్ చాలా బాగుంది. ఇప్పుడు ఏ చీర మీద వేసుకున్నా చక్కగా ఉంది కదండి, చాలా బాగుంది. సో ఇదేమో పళ్ళు అండి, మెరూన్ కలిసింది కదా. సో బ్లౌజ్ మీరు చూస్తే బ్లౌజెస్ ఆల్ కాంట్రాస్ట్ కదండి. అండ్ ఆల్సో ద ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది, అందువల్ల ఇది 1300. ఇందాక మనం చూసింది నేను కట్టుకుంది 1000 రూపీస్. ఇది బ్లౌజ్. సో ఏదైనా బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది. మీకు ఏ డిజైన్ నచ్చిందో చూసుకోండి, మీకు ఏ డిజైన్ మీకు మనసుకు మంచిగా అనిపించిందో ఆ డిజైన్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇది చూడండి
ఫుల్ ఆఫ్ కలంకారీ, చాలా బాగుంది. మీరు గమనిస్తే పెన్ కలంకారీ శారీస్ అన్నీ ఇలాగే ఫుల్ ఆఫ్ కలంకారీ డిజైన్స్ ఉంటాయి. బట్ దే టేక్ సో మెనీ మంత్స్ కూడా, చాలా చాలా మంత్స్, ఈ డేస్ తీసుకుంటాయి ఒక చీర జరగాలి అంటే, బికాస్ దిస్ అంతా హ్యాండ్ మేడ్ కదండి. సో అవి కూడా మీకు ఫర్దర్లో వీడియోస్లో నేను మీకు చూపిస్తాను, పెన్ కలంకారీ కూడా. సో బ్యూటిఫుల్ డిజైన్స్ అండి, చాలా బాగుంది. ఇది పళ్ళు. సో ఐ థింక్ సో దిస్ ఈజ్ పళ్ళు ఈజ్ సో బిగ్, చాలా పెద్ద పళ్ళు, చాలా బాగుంది. ఇవి సింగిల్స్గా అనేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏముందండి, బోట్ నెక్ అలా చక్కగా కుట్టించుకొని సింగిల్స్ వేసేసుకుంటే ఏం ఆడ్గా అనిపించదు, చూడ్డానికి చాలా క్లాసీగా ఉంటుంది. ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్, చాలా బాగుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ కలర్ వచ్చిందండి మంచిగా, ఆ కలర్. సో ఆ కలర్తో బ్లౌజ్ వచ్చింది. సో బికాస్ ఆఫ్ దట్ దీ శారీస్ ఆర్ సమ్ వాట్ ప్రైస్ ఈజ్ హై వెన్ కంపేర్ టు బిఫోర్ శారీస్ అనమాట. సో నేను కట్టుకునే చీర కూడా చాలా బాగుంది కదా. సో ఇలాగ మనం కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ శారీస్ నచ్చినట్లయితే హ్యాపీగా వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోండి, www.haritasarees.com. సో మీకు వెబ్సైట్ డిస్క్రిప్షన్లో మీకు మొత్తం ఈ డైరెక్ట్గా ఈ పేజ్కి వెళ్ళడానికి ఉన్న లింక్ ఉంటుంది. అండ్ ఆల్సో సపరేట్గా మీకు ప్రతి ఒక్క సారీకి సపరేట్గా మెన్షన్ అయి ఉంటుంది లింక్. మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ చార్ట్ అక్కడికన్నా వెళ్ళొచ్చు, లేదు మీరు మీకు కావాల్సిన సారీ దగ్గరికన్నా వెళ్ళొచ్చు. సో ఇంకొక రోజు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చాలా 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 కృతజ్ఞతలండి. ఎవ్రీడే మా వీడియోస్ చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.